మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ప్రస్తుతం ఇళ్ల కొరత అక్కడి ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. సుమారు 12 మిలియన్ల కొరత ఉన్నట్లు సమాచారం. దీంతో డెవలపర్లకు మంచి అవకాశాలున్నాయి. ప్రభుత్వం కూడా ఈ రంగం అభివృద్ధికి రాయితీలు ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ రియల్ భూమ్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం పాకిస్తాన్లో అక్కడి ప్రజలకు ఇళ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో సుమారు 12 మిలియన్ల ఇళ్ల కొరత ఉందని అక్కడి డెవలపర్లు చెబుతున్నారు. ఇది డెవలపర్లకు లబ్ధి చేకూర్చనుంది. అలాగే దేశంలో జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తగ్గట్లు ఇళ్ల కొరత అక్కడి ప్రజలను వేధిస్తోంది. దీంతో సంపన్నులైన ఇన్వెస్టర్లకు పాక్లో మంచి వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగానికి చెందిన వారికి అవకాశాలు మాత్రం పుష్కలంగా లభిస్తున్నాయి. దేశంలో ఒక పక్క జనాభా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతోంది. మరోపక్క దేశంలో యువకులు కొత్తగా ఉద్యోగాలకి రావటం, వారంతా ఇళ్లు కొనుగోలు చేసి స్థిరపడాలని అనుకోవటంతో డెవలపర్లకు, ఇన్వెస్టర్లకు అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. మరోపక్క పెరిగిపోతున్న ఇళ్లను డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రభుత్వం కూడా ఇళ్లు కొనుగోలు చేసే వారికి రాయితీలు ఇవ్వటం మొదలుపెట్టాయి. తేలికగా రుణాలను అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటోంది. ఇక దేశంలో ఇళ్ల కొరతకు ప్రధాన కారణం పెరిగిపోతున్న జనాభా అని చెప్పుకోక తప్పదు. ప్రస్తుతం పాక్ జనాభా సుమారు 240 మిలియన్లు, అంటే సుమారు 24 కోట్లు అని ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా జనాభా 26 కోట్లు దాటిపోయిందని చెబుతున్నారు. దీంతో దేశంలో ఇళ్ల కొరత విపరీతంగా పెరిగిపోయింది. ఒక అంచనా ప్రకారం దేశంలో సుమారు 1.2 కోట్ల ఇళ్ల కొరత ఉందని అంచనా. కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే హౌసింగ్ సెక్టార్ నడకన నడిచింది. ఇక పాక్లో ఇళ్ల సంక్షోభం కాస్త రియల్ ఎస్టేట్ డెవలపర్లకు సువర్ణ అవకాశాలుగా లభించబోతున్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికతో డెవలపర్లు ముందుకు వచ్చి పాకిస్తాన్లో యువజనాభాకు తగ్గ అభిరుచుల ప్రకారం నిర్మాణాలను చేపట్టి ఇస్తున్నారు. ఇక్కడ సరాసరి యువకుల వయసు 22 సంవత్సరాలుగా తేలింది. అదే సమయంలో పాక్లో గ్రామాలు కాస్త పట్టణాలు, పట్టణాలు కాస్త నగరాలుగా మారిపోతున్నాయి. చౌక ధరల గృహాలతో పాటు నాణ్యమైన ఇళ్ల డిమాండ్ కూడా క్రమంగా జోరందుకుంటోంది. ఇక పాకిస్తాన్ డెవలపర్ల పాలిట ఇళ్ల కొరత గోల్డ్ మైన్ లేదా బంగారు గనిగా మారిపోయింది. అదే సమయంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా హౌసింగ్ సెక్టార్ పై ఫోకస్ ని పెట్టింది. ఈ సెక్టార్ను బాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఉంది. దేశంలో కోట్లాది మంది సామాన్య ప్రజలకు చౌక ధరల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చూస్తోంది. ముఖ్యంగా అల్పాదాయ వర్గాల కుటుంబాలకు చౌక ధరలో ఇళ్లను కట్టించి ఇవ్వాలని డెవలపర్లను ప్రోత్సహిస్తోంది. ఇదిలా ఉండగా చైర్మన్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ హసన్ బక్షీ ఇటీవలే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కు పలు రకాల ప్రతిపాదనలను ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు. బదులుగా షరీఫ్ హౌసింగ్ సెక్టార్లో మెరుపు వేగంతో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. హౌసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ ప్రభుత్వం పలు రకాల రాయితీలను ప్రకటిస్తోందని షరీఫ్ హామీ కూడా ఇచ్చారు. ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి హౌసింగ్ సెక్టార్ను ప్రోత్సహించాలని పాక్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. కాగా బక్షీ కూడా పాకిస్తాన్ హౌసింగ్ సెక్టార్లో పెట్టుబడులకు ప్రస్తుతం సువర్ణ అవకాశం అని ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా సిమెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో డిమాండ్కు తగ్గ సిమెంట్ ఉత్పత్తి కావటం లేదు. దేశీయ అవసరాలకు కూడా కేవలం 30% మాత్రమే ఇక్కడ పరిశ్రమ తీరుస్తోంది. అలాగే మిడిల్ ఈస్ట్తో పోల్చుకుంటే ఇక్కడ సిమెంట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే దేశంలో నిర్మాణ రంగానికి చెందిన మెటీరియల్ ప్రొడక్షన్కు అనుబంధ రంగాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హౌసింగ్ మార్కెట్ పుంజుకోవడంతో ఈ రంగం కూడా అభివృద్ధి చెందుతోంది. ఇక హౌసింగ్ సెక్టార్లో ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న సవాళ్ల విషయానికొస్తే ఇక్కడ బ్యాంకర్లు దీర్ఘకాలిక ప్రాతిపదికన రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఎందుకంటే ఈ రంగంలో డిఫాల్ట్ శాతం ఎక్కువగా ఉందని బ్యాంకర్లు ఇన్వెస్టర్లకు రుణాలు ఇవ్వడానికి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఇవన్నీ ఒకెత్తైతే ఇటీవలి కాలంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడంలో వ్యవస్థలో నగదు చలామణికి అవకాశాలు మెరుగుపడ్డాయి. దీంతో ప్రాపర్టీ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలు ఊపందుకున్నాయి. మార్కెట్లో నగదు చలామణి పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు పెరిగిపోతున్న హౌసింగ్ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి అవకాశం లభిస్తోంది. దీంతో పాటు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కూడా ఉంటుందని రియల్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇక బ్యాంకుల విషయానికి వస్తే చౌక ధరలో ఇళ్లు కొంటాం, రుణాలు ఇవ్వండి మహాప్రభో అంటే బ్యాంకులు మాత్రం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం బ్యాంకుల బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు తేలికగా రుణాలను అందించేలా ప్రయత్నాలు చేస్తోంది షరీఫ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే భక్షి మాత్రం గతంలో ప్రభుత్వం సుమారు 31,000 గృహాలకు సబ్సిడీ రేట్లో రుణాలను ఇప్పించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం షరీఫ్ ప్రభుత్వం కూడా అలానే మధ్యతరగతి ప్రజలకు సబ్సిడీ రేట్లలో రుణాలను ఇస్తే హౌసింగ్ సెక్టార్ ఊపందుకుంటోందని సలహా ఇచ్చారు. దీంతో డెవలపర్లతో పాటు ఇన్వెస్టర్లకు కూడా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. హౌసింగ్ మార్కెట్ దీర్ఘకాలం పాటు స్థిరంగా కొనసాగుతుందని భక్షి ప్రభుత్వానికి సూచించారు. ఇక పాక్లో కూడా యువ జనాభా శరవేగంగా పెరిగిపోతోంది. వారంతా పట్టణ ప్రాంతాలకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దీంతో దేశంలో హౌసింగ్ మార్కెట్ డిమాండ్ పెరిగిపోతోంది. ఇన్వెస్టర్లకు కూడా ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కాగా హౌసింగ్, కన్స్ట్రక్షన్ సెక్టార్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఆకర్షణీయంగా ఉంది. అలాగే ప్రభుత్వం కూడా హౌసింగ్ సెక్టార్ను ప్రోత్సహించి బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లు తేలికగా రుణాలు ఇచ్చేలా చొరవ తీసుకుంటున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో పాక్ ఆర్థిక వ్యవస్థలో హౌసింగ్ సెక్టార్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. షహబాజ్ షరీఫ్ ఇటీవలే ఓ బహిరంగ సభలో ఆవేశంతో ఊగిపోతూ ఆర్థికంగా ఇండియాను పాక్ వెనక్కి నెడుతుందన్నారు. మరి అదే జోష్లో ట్రంప్ హౌసింగ్ సెక్టార్ను ప్రోత్సహిస్తున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా అక్కడి ప్రజలకు ఇళ్ల కొరత తీరిస్తే అదే 10,000.